ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతక రీత్యా గురుబలం తగ్గినప్పుడు గురుబలం పెంచటం కోసం ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ చవితి, సాయంత్రం 4:24 వరకు. నక్షత్రం మృగశిర, రాత్రి 7:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. రవి మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, బుధ, శుక్ర, శని, రాహువు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు మాత్రం ఈరోజు కోపావేశాలను నిగ్రహించుకోవాలి. వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉండబోతున్నారు. అలాగే మీ యొక్క పని గురించి, దీంతో పాటు మీ స్థిరాస్తి వ్యవహారాల గురించి, మీ ఆదాయం గురించి నలుగురు చర్చించే విధంగా ఉండబోతోంది గనక ఈ విషయంలో కూడా కొంతవరకు గోప్యత వహించాలి. ఇక సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే వారి ఆరోగ్యం గురించి కూడా కొంత జాగ్రత్త అనేది వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. అలాగే ప్రయాణాలు లాంటివి చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వాహనాల ప్రమాదాలు ఉండే అవకాశం ఉంటుంది గనక వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా నడపాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు మాత్రం ఈరోజు వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కొంత శ్రమ అనే దానికి గురవుతూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటుగా కొంతవరకు కొత్త ప్రణాళికలు వేసుకుంటూ వ్యాపారాభివృద్ధి కోసం ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అలాగే మీకు ముఖ్యంగా మీరు మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతుల గురించి కూడా కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీకు కొంతవరకు రుణాలు అధికంగా ఉండటం, అలాగే ఈ రుణాలు తీర్చాలి అనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మీ యొక్క స్నేహితుల గురించి, వారి బాగోగుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారికి సమయానుకూలంగా సహాయం చేసేందుకు కూడా ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల రీత్యా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే వీరు మాత్రం కొత్త రుణాల కోసం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. అలాగే నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. అయితే షేర్ మార్కెట్లు కానీ, లేకపోతే మీరు చేసే ట్రేడింగ్ కానీ, స్పెక్యులేషన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవేవీ కూడా ఆశించిన విధంగా మీకు ఫలితం మాత్రం ఇవ్వబోవటం లేదు. ముఖ్యంగా పుణ్యకార్యాలు చేయాలని, దాన ధర్మాలు చేయాలని, తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన మాత్రం మీలో ఎక్కువ శాతం కనపడుతూ ఉంటుంది. కొంతవరకు వైద్య సంబంధంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే మీ పాత రుణాలను తీర్చేందుకు కూడా కొంతవరకు మీరు పరిష్కార మార్గాలు వెతుకుతారనే చెప్పుకోవచ్చు.
ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శారీరకపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. అలాగే దీంతో పాటు వృత్తి వ్యాపారాల రీత్యా శ్రమ అధికంగా ఉండబోతోంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే అధిక బరువు బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈరోజు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ ప్రతిభని ప్రజ్ఞాపాఠవాలను గుర్తించట్లేదనే ఒక ఆలోచన మీలో ఎక్కువగా కలవరపెడుతూ ఉంటుంది. దీంతో పాటు ఉన్నతాధికారులు కూడా మీకు కొంతవరకు ఇబ్బందికరమైన సమస్యలను ఇవ్వటము, అలాగే మీకు అధిక బరువు బాధ్యతలను అప్పగించటము, దీంతో పాటు ఆశించిన విధంగా మీరు పనులు పూర్తి చేయాలనే ఆలోచనను కూడా వారు వ్యక్తపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి వారి విద్య ఉద్యోగ వ్యాపారాలు అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అయితే మీ ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. కోపావేశాలు లేకుండా చూసుకోవాలి. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాల గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వస్తు వాహనాలకి సంబంధించి కొంతవరకు రిపేరింగ్ వర్కులు లాంటివి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తికి సంబంధించి కూడా కొంతవరకు ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. అలాగే దీంతో పాటుగా ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఉండటం కానీ లేకపోతే మీరు ఏదైతే తీసుకోవాలని అనుకుంటున్నారో ఆ సంబంధమైన విషయాలలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. రుణ సమస్యలు అనేవి మాత్రం కొంత అధికంగా ఉండే అవకాశాలు, అలాగే నరఘోష నరదృష్టి ఎక్కువగా ఉండటము, తల్లిగారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది కూడా కనబరచాలి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించటం లేదు. అలాగే దీంతో పాటుగా పెట్టుబడి విషయంలో కూడా పెద్దగా మార్పులు చేర్పులు కనిపించటం లేదు. ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తున్న ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. పనులు ఏవైతే వీరు సకాలంలో పూర్తి చేస్తారనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే చాలా వరకు కూడా వృత్తి వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించండి. అలాగే ఏ పని తలపెట్టినా కూడా ఆ పని కొంతవరకు నిదానంగా పూర్తవుతుందని గ్రహించాలి. ఆర్థిక విషయాల గురించి కూడా కొంతవరకు ప్రణాళికాబద్ధంగా గనక వెళితే తప్పనిసరిగా మీకు కొంత ఇబ్బందులు తగ్గే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు అలాగే స్థిరాస్తి సంపదను మీరు అభివృద్ధి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎంత శ్రమించినా కూడా ఫలితం రావట్లేదనే ఒక నిరాశ మాత్రం మీలో కొంతవరకు కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామివారి 12 నామాలు చదవటము వినటము అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారికి ఈరోజు ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దైవ దర్శనం లాంటివి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు సంతానానికి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా మీకు కొంతవరకు శ్రమ అధికంగా ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు తులారాశి వారికి అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తవటము అలాగే దీంతో పాటు ఉద్యోగంలో కూడా చిన్న చిన్న మార్పులు లాంటివి ఉండటము, ఈ మార్పుల వలన మీకు కొంతవరకు ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఎదుటివారితోటి మాత్రం మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. స్త్రీలు మాత్రం కొంతవరకు నూతన వ్యక్తుల వలన మోసపోయే అవకాశం గోచరిస్తోంది. అలాగే మీ పనులను మీరు సొంతంగా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క దండకం చదవటము వినటము
అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి శ్రమ అధికంగా ఉండబోతోంది. అలాగే దీంతో పాటు కొంతవరకు వీరు ఆశించిన విధంగా ఫలితాలు రావట్లేదనే నిరాశ వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అయితే మీరు మాత్రం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. అలాగే విందు వినోదాలకి వెళ్ళే అవకాశాలు, బంధుమిత్రులు కలిసే అవకాశాలు, అలాగే కుటుంబంలోనే కొంతవరకు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పొచ్చు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అదృష్టం మీ వెంట ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తి కావటము, అలాగే కొంతవరకు మీ ప్రజ్ఞా పాఠవాలను గుర్తించటము, మీకు అదనపు బాధ్యతలు ఇవ్వటము, దీంతో పాటు కొంతవరకు ఉద్యోగ వ్యాపారాల రీత్యా చిన్న చిన్న మార్పులు అనేవి ఉండటము, ఈ మార్పులు మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఈరోజు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు మీ సంతానం ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలుంటాయి. అజాగ్రత్తగా గనక ఉంటే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అలాగే అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. పనులన్నీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కొంతవరకు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీకు స్థానచలనం కోసం గనక మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కొంత మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే మంచి పనుల కోసం ఖర్చు చేయాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ విధంగానే మీరు ఖర్చు చేసే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దైవ దర్శనం చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, అలాగే కొంతవరకు పెద్దలతోటి ఎక్కువగా సమయం గడపటం, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి అనేది కనపరుస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం వీరి యొక్క స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే ఆర్థిక స్థితి గతుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కుటుంబ శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అలాగే ప్రతి వారితోటి కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి కొంత ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అయితే ముఖ్యంగా మీరు పెట్టుబడుల విషయంలో కొంతవరకు మీరు ఆలోచనతోటి గనక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే తప్పనిసరిగా మీకు ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరి సహాయము తీసుకోకుండా మీ పనులు గనక మీరు పూర్తి చేసుకోగలిగితే తప్పనిసరిగా మీకు ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క 12 నామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఈ రోజు అంతా కూడా వీరికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, అలాగే ఉద్యోగ వ్యాపారాల రీత్యా ప్రయాణాలు లాంటివి ఉండటం, దీంతో పాటు మీరు గనక నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి సంబంధించి కొంతవరకు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి ముఖ్యంగా వారి ఆర్థిక స్థితిగతులలో చెప్పుకోదగిన మార్పులు ఉంటాయి. దీంతో పాటు వారికి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే కోర్టు విషయాలు కూడా కొంతవరకు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాలు ముఖ్యంగా మీ సోదర సోదరీమణులతోటి గనక కొంతవరకు గొడవలు ఉంటే
ఆ విషయంలో మాత్రం కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి యొక్క ద్వాదశ నామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం ఈరోజు వీరి ఆర్థిక స్థితిగతుల గురించి, అలాగే వీరి యొక్క సంతానం ఒక ఉన్నత విద్య గురించి, వ్యాపారం గురించి, వీటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి ఎటువంటి ఆలోచన చేసినా అది మీకు మంచి సత్ఫలితాలను ఇస్తుందని గ్రహించాలి. దీంతో పాటు విద్యార్థులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఇంటర్వ్యూలకి వాటికి వెళుతున్న వారికి కూడా కొంతవరకు ఆశాజనకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ సంతానం గనక స్థల మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా వారికి మాత్రం కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండటము, దీంతో పాటుగా కోర్టు విషయాలు కూడా కొంతవరకు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. అలాగే పనులన్నీ కూడా సానుకూలంగా, నెమ్మదిగా, ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఆది శంకరాచార్యుల వారి స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.